ఏం మాట్లాడుతున్నావు నాన్న? మనందరి జీవితాలు ఇలా దిగజారిపోవడానికి కారణమైన అభిని ఏమీ అనద్దంటున్నావా? నువ్వు కనిష్క మాటలు నమ్మి అభిని అనుమానిస్తున్నావు. కనిష్క గురించి నీకు తెలీదు. మాయ మాటలు చెప్తుంది, అవతలి వాళ్ళని మోసం చేస్తుంది, చివరికి తను కోరుకున్నది జరిగేలా చేసుకుంటుంది. అందువల్ల కనిష్కని గుడ్డిగా నమ్మొద్దమ్మా. సరే కాని కనిష్క గురించి వదిలే. అభి వల్ల మనకేం మేలు జరిగిందని దానికంత సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నావు. ఆ ముసలి దంపతులకి అభి అండగా నిలబడింది. వాళ్ళ స్థలం కనిష్క లాగేసుకుంటూ ఉంటే కనిష్కకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కనిష్క నేరాల్ని బయట పెడుతూ కనిష్కని పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. అందుకే కనిష్క అభి మీద పగబట్టింది. అభి మీద పగ తీర్చుకోవడం కోసం కనిష్క నన్ను అరెస్ట్ చేయించింది. నా ద్వారా అభి సపోర్ట్ ఆ ముసలి దంపతులకి ఉండకూడదని ఆ కనిష్క ప్లాన్. ఆ కనిష్క అనుకున్నది జరిపించుకోవడం కోసం ఎవ్వరి మీదైనా నిందలు వేసేస్తుంది. ఎవ్వరినైనా ఎంత కిందకైనా దిగజారేలా చేస్తుంది. అంటే అభి ఏం తప్పు చేయలేదంటావా? ఇప్పుడు అభి వల్లే నువ్వు జైలు పాలు కాలేదంటావా? అభి తప్పు చేయలేదని నేను అనటం లేదమ్మా. అది పక్కన పెడితే ఆ ముసలి దంపతులకి అభి తోడుగా ఉండే విధానం చూస్తే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. కనిష్క కారణంగా ఆ ముసలి దంపతులు రోడ్డు మీద పడకుండా వాళ్ళని అభి కాపాడుతోంది. నాకు నచ్చంది అదే రాహుల్. ఎవరెవరి గురించో అభి ఆలోచించుకుంటూ ఇంట్లో వాళ్ళని అభి మర్చిపోతోంది. ఎవరికో సాయం చేయడానికి సొంత భర్తని ఇలా కటకటాల వెనుక వదిలేసింది. భర్త కోసం భార్య అన్ని త్యాగం చేసేలా ఉండాలి. కానీ అభి ఏం చేస్తోంది? ఎవరో ముక్కు మొహం తెలియని మనుషుల కోసం భర్తనే బలి చేస్తోంది. అది నీకే విధంగా కరెక్ట్ అనిపిస్తోంది? బలహీనంగా ఉన్న మనుషులకి అభి బలంగా నిలబడదాం అనుకుంది. ఏ ఆధారం లేని ఆ ముసలి జంటకి అన్నీ తానుగా నిలబడి కనిష్కతో పోరాటం చేస్తోంది. ఈ విషయంలో అభిని గౌరవించాలనిపిస్తోంది, కానీ కించపరచాలని అనిపించడం లేదమ్మా. నువ్వు ఎన్నైనా చెప్పరా, ఒక భార్య భర్త గురించే ముందు ఆలోచించాలి, కుటుంబం గురించే ముందు అడుగెయ్యాలి. కానీ అభి అలా చేయడం లేదు. వాటికి కారణాలున్నాయని చెప్పాను కదమ్మా. అభి మనల్ని మోసం చేసింది, మనతో దోబూచులాడింది, అన్నీ కరెక్టే అంటావా? లేదమ్మా, ఆ విషయంలో అభి చేసింది ఎప్పటికీ తప్పే. ఆ విషయంలో మనకి అభి అబద్ధాలు చెప్పింది, మారు వేషాలు వేసి మోసం చేసింది. ఆ విషయంలో మాత్రం నేను అభిని తప్పుగానే పరిగణిస్తాను. అది కాదు నాన్న. అమ్మా, ఇక ఈ విషయం గురించి వదిలేమ్మా. నేను అతి త్వరలోనే బయటకు వస్తాను, సరేనా? అమ్మా, ఏడోకమ్మా ప్లీజ్. ఆ పెద్దావిడ ఉండే ఇల్లు ఇదే కదా, దీనికి తాళం వేస్తుందేంటి? అన్నా అన్నా, ఏంటమ్మా? ఈ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండాలి, ఇంటికి తాళం వేస్తుందేంటి? నాకు తెలీదమ్మా. అన్నా, చెప్పమ్మా. ఈ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండాలి,
వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? వారం రోజుల నుంచి కనిపించట్లేదమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో మీకేమైనా తెలుసా? ఏమో నాకు తెలియదమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండమ్మా. ఈ ఇంట్లో 2 పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా నీకు? తెలీదమ్మా. అక్క. ఏంటమ్మా? ఈ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండేవాళ్ళు. వాళ్ళు వారం క్రితం దాకా ఇక్కడే ఉన్నారట. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లారంట. మీకేమైనా తెలుసా? ఎక్కడికెళ్లారో తెలీదమ్మా, కానీ ఏదో కారు వస్తే ఎక్కి వెళ్ళినట్టు గుర్తుంది. వాళ్ళకి బంధువులు స్నేహితులు ఎవరూ లేరని తెలిసిందక్క. మరి వాళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకుని ఎవరు తీసుకెళ్ళుంటారు? తెలీదమ్మా, మేమంత దూరం ఆలోచించలేదు. అయితే ఇది ఖచ్చితంగా కనిష్క పని అయి ఉంటుంది. కనిష్క నాకన్నా వేగంగా ఆలోచిస్తుంది, నాకన్నా వేగంగా అడుగులు వేస్తుంది. కనిష్క స్పీడ్ ఇలాగే ఉంటే ఆ పెద్దావన్ని కాపాడుకోవడం కష్టమైపోతుంది. నేను వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అసలు కనిష్క వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిందో కనిపెట్టడం చాలా ముఖ్యం. కనిష్క గారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకు? ఎందుకంటారేంటండి? ఆ ముసలోళ్ళిద్దరూ మీ మీద పెట్టిన కేసును మాఫీ చేయించుకుంటానన్నారు కదా, ఆ పని ఎంతవరకు వచ్చింది? అసలు ఈ సమస్య అంతా వచ్చింది ఆ ముసలి వాళ్లతో. ముందు వాళ్ళని లేపేస్తే గాని పనవ్వదు. ఈ కనిష్క ఏంటి ఫుల్ కోపం మీద ఉన్నట్టుంది? హే, నా మీద పెట్టిన కేసు మీరు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా? చెప్పండి, కేసు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని చంపేయమంటారా? ఏంటి కనిష్క, భయపెడుతున్నావా? మేము చావు వరకు వెళ్ళొచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నువ్వు చంపేస్తానని భయపెట్టినంత మాత్రాన మేం భయపడిపోతాం అనుకుంటున్నావా? ఏంటి మొండి ధైర్యంతో మాట్లాడుతున్నావు? నేను మాటలతో వదిలేసే రకాన్ని కాదు. నువ్వు ఏ రకమైన అయ్యుండొచ్చు, నేను మాత్రం నీ మాటలకి భయపడేదే లేదు. ఎందుకంటే మా ఇద్దరికి అభి ఇచ్చిన ధైర్యం ఉంది, అభి ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను, మేము చావనైనా చస్తాం కానీ నీ మీద పెట్టిన కేసు మాత్రం వెనక్కి తీసుకునేదే లేదు. మిమ్మల్ని ఇలా కాదు, మీ పని చెప్తానుండండి. ఇప్పుడు చెప్పండి, చస్తారా కేసు వెనక్కి తీసుకుంటారా? నీకంత ధైర్యం ఉంటే ఇక్కడికెక్కడే మమ్మల్ని చంపేయి, మేం మాత్రం కేసు వెనక్కి తీసుకోం. ఓహో, ఓకే. కనిష్క గారు, మీకు అసలు ఏమైనా బుద్ధుందా? మతుండే ఇలాంటి పనులు చేస్తున్నారా? అసలు ఇక్కడి నుంచి పదండి. అది కాదండి, నన్ను వదిలేండి లాయర్ గారు. ముందు వాళ్ళిద్దరిని చంపే. ఆగండి ఆగండి, వాళ్ళని చంపి పారేంటి? మిమ్మల్ని పోలీసులు జైల్లో పారేస్తారు. ఆ తర్వాత చక్కగా ఉరికంబం ఎక్కి స్వర్గానికి బయలుదేరతారు. మీ మీద పడ్డ కేసు నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి, అంతేకాని ఇలా కొత్త కేసును ఎత్తికెక్కించుకుంటారేంటి? ఆవేశం తగ్గించుకొని ఆలోచించండి. ఒక పక్క చూస్తే వీళ్ళు కేసు వెనక్కి తీసుకోవడం లేదా, మరో పక్క అభి నాకు వార్నింగ్లు ఇస్తుంది, ఇంకో పక్క పెన్ డ్రైవ్ దొరకలేదంటే 100 కోట్ల ప్రాజెక్టు నా చేతిలోంచి చేజారిపోతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి?